సత్యము సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలం తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. తర్వాత అయినా పార్టీలోనే ఉంటానన్నారు. ఆ తర్వాత పార్టీ కాంగ్రెస్ పార్టీలో అవకాశం రాగానే వెళ్ళారు. ముందు తెలుగుదేశం ట్రై చేసి ఇదే కాంగ్రెస్ పార్టీలో అవకాశం కంటే కూడా తెలుగుదేశం పార్టీ అవకాశం వచ్చింది. అక్కడ రాగానే ఎటు వెళ్ళారు, ఆయన అక్కడ పోటీ చేస్తున్నారు. ఇప్పుడు సాక్షి ఏం వార్త రాస్తుందంటే, దళిత ఎమ్మెల్యేగా ఉంటూ దళితులకి అన్యాయం చేసావు, దళితులు సాగు చేసుకుంటున్న భూమికి పట్టాలు ఇవ్వకుండా నువ్వు భూస్వాములతో కలిసి అడ్డుకున్నావు. ఇప్పుడు నువ్వు మా గ్రామంలో ఓట్లు అడిగేందుకు రావద్దని టీడీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలంని తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలం కొక్కంబాకం గ్రామ దళిత మహిళలు అడ్డుకున్నారు. ఏకంగా రోడ్డుపై అడ్డంగా ముళ్ళకంపేసి తీవ్ర నిరసన తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు కోనేటి ఆదిమూలం సోమవారం రాత్రి ఎన్నికల ప్రచారం కోసం కొక్కంబాకం గ్రామానికి వెళ్తే దళిత మహిళలు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యేగా 5 ఏళ్లు పనిచేసిన ఆదిమూలం ఒక్క దళితుడికి సహాయం చేసిన దాఖలా లేవని, ఆయన వల్ల తమకు జరిగిన నష్టాన్ని మహిళలు ఏకరువు పెట్టారు. తమ గ్రామంలోకి ఆదిమూలంని రానియబోమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దళిత మహిళలు మాట్లాడుతూ కొక్కంబాకం గ్రామంలోని సర్వే నెంబర్ 81లో 80 ఎకరాల భూమిని సుమారు 40 కుటుంబాలు 10 ఏళ్లుగా సాగు చేసుకుని జీవనోపాధి పొందుతున్నట్టు చెప్పారు. అయితే దళిత ఎమ్మెల్యేగా ఉంటూ కోనేటి ఆదిమూలం భూస్వాములతో కుమ్మక్కై తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వకుండా అడ్డుకున్నారని చెప్పారు. పలుమార్లు ఆదిమూలం వద్ద తమ గోడును వెళ్లబోసుకున్న పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. రెవెన్యూ సిబ్బందితో అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు గురి చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వల్ల సెంటు భూమికి లేకుండా తీవ్రంగా నష్టపోయామని చెప్పారు. అలాంటి వ్యక్తికి ఓటు ఎలా వేయాలని నిలదీశారు. దీంతో గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని మహిళలను శాంతింపు చేయడం దాదాపు గంట సేపటి తర్వాత వాదన సర్దుమని. ఇంతకే ఆదిమూలం ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యే? సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే వైసీపీలో ఉన్నప్పుడే ఈ దాష్టికాలకు పాల్పడ్డాడు ఆయన అన్నప్పుడు. అయితే దాష్టికం కాదా? ఎందుకంటే 10 ఏళ్ల నుంచి సేద్యం చేసుకుంటున్నారంటే వాళ్ళ సొంత భూమి అయితే కనుక సేద్యానికి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. అంటే ఏ ప్రభుత్వ పోరంబోకో అయి ఉండాలి, దానికి సంబంధించి అయితే కనుక రూల్స్ ఉండాలి. అలా కాకుండా వాడేసుకుంటాం మేమంటే సమస్య వస్తుంది. అప్పుడు భూస్వాములకి కొమ్ము కాయడం అంటే ఎవరిదన్నా ప్రైవేటు భూమిని వీళ్ళు ఏమైనా సేద్యం చేస్తున్నారా? ఇక్కడ అసలు పాయింట్ ఏం రాయలేదు. ఆదిమూలాన్ని దొంగం చేసి చూపెట్టడానికి ప్రయత్నించింది. కానీ ఇది చూస్తే ఆయన ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఈ పని చేశాడు. అప్పుడు తప్పు వైసీపీ ప్రభుత్వానిది అవుతుంది, దానికి ఆ కారకుడు ఆయన అవుతాడు. ఇవాళ ఆయన మారినంత మాత్రం తప్పు అప్పుడు వైసీపీని వెంటాడదా?